రెండు సభకి నమస్కారం. గౌరవ అధ్యక్షులు జేఏ గౌరవ అధ్యక్షులు బెజవాడ రవికుమార్ సార్కి, ప్రెసిడెంట్ తోట వెంకటేశ్వర గారికి, సెక్రటరీ అన్నన్ గారికి, జేఏ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సన్మానం నా మనసులో ఉండేది ఏంటంటే కావాలి ప్రజలకు జరగాలి. ఎందుకంటే ఈ సెక్రటరీ అవార్డు కానీ, బెస్ట్ బ్రాంచ్ అవార్డు కానీ, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఏదో నేను చేయడం, సుబ్బారావు సార్ చేయడం, రవి సార్ చేయడం ఇది కాదు. ఇది కావలి ప్రజల వల్ల మాకు వచ్చింది. ప్లస్ కావలిలో ఉన్న డాక్టర్స్ అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండడం, అందరూ ఒక దారిలో నడవడం, డాక్టర్లు వెనుబడే ప్రజలందరూ నడవడం, ప్రజలందరూ కలవబట్టే ఈ అవార్డులు రావడం. స్టేట్లో స్మాల్ బ్రాంచ్కి 3 అవార్డులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ఎప్పుడు 3 అవార్డులు వచ్చిందే లేదు. నెక్స్ట్ హైయెస్ట్ మీడియం బ్రాంచ్కి వచ్చాయి, నంద్యాల బ్రాంచ్కి. వాళ్ళు 700 మంది దాకా సభ్యులు ఉన్నారు. ఆ 100 మంది సభ్యులున్న చిన్న కావలి టౌన్లో 3 అవార్డులు రావడం చాలా గర్వించదగినది. మన దేశం బాగుండాలంటే ప్రైమ్ మినిస్టర్ బాగుండాలా, స్కూల్ బాగుండాలంటే హెడ్ మాస్టర్ బాగుండాలా, ఒక అసోసియేషన్ బాగుండాలంటే దాని గౌరవ అధ్యక్షులు అయితే ఏమి, దాని మూల స్తంభాలు ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటేనే మనం ఏదైనా ఒక సంస్థ ముందుకు వెళ్తుంది. మాకు లక్కీగా ఏంటంటే బెజవాడ రవికుమార్ సారు మాకు అన్నగా ఉండడం, మెయిన్ ఆయన బాగుండబట్టి మేము బాగున్నాం, నేను అనుకునేది. సో అందువల్ల సార్కి ఏదైనా ఉంది అంటే నేను ముందు ఫస్ట్ ఉంటాను అనమాట. సో ఏ విషయమైనా అది మీ అందరి ముందే చెప్తున్నాను నేను. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ సార్ యాజ్ అవర్ ఎల్డర్లీ పర్సన్ అండ్ సీనియర్ డాక్టర్, అండ్ వీఆర్ అప్రిషియేటివ్. సో సెకండ్ ఏంటంటే మెయిన్ మాకు ఈ అవార్డు రావడానికి మెయిన్ కారణం బ్లడ్ డొనేషన్. యాక్చువల్లీ మేము బ్లడ్ డొనేషన్ రవి సార్తో ఫస్ట్ నేను చార్జ్ తీసుకున్న రోజు ఆ రోజు ఆన్ స్టేజ్ చెప్పాను. రవి సార్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వాళ్ళ సహాయంతో ఒక బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను. సో వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఒక 100 మెంబర్స్ 50 మెంబర్స్ చేద్దాం యాక్చువల్ మా ఇంటెన్షను. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను రవి సార్తో చెప్పాను. చెప్తే ఆ 100 కాస్త 1000 దాటింది. 1270 యూనిట్స్ ఒక యూనిట్లో కలెక్ట్ చేయడం అంటే ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక అయితే ఏమి, యూటీఎఫ్ అయితే ఏమి, కావలి డాక్టర్ల అంటే మొత్తం ఒక లైన్లో నడవడం, ఒక డిసిప్లిన్ అండ్ ఒక మంచి భావంతో ముందుకు రావబట్టే జరిగింది. అండ్ మోర్ ఎవర్ సేవియర్స్ టీము, వీళ్ళందరూ ప్రజలు అందరూ ఆ బ్లడ్ డొనేషన్ది మంది అని, రెడ్ క్రాస్ వాళ్ళు కానీ మనది ఇది మనం చేయాలి అని ముందుకు వచ్చి చేయడమే ఆ బ్లడ్ డొనేషన్కి సక్సెస్ కారణం. ఆ బ్లడ్ డొనేషన్ వల్లే మాకు ఈ అవార్డు రావడం, నేషనల్ లెవెల్లో ఈరోజు హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ ట్రోఫీ కావలికి రావడం. సో ఇదంతా చాలా గర్వంగా ఉంది. సో ఇప్పుడు మాకు 1 ఇయర్ టెర్నోవర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం. నవంబర్లో చార్జ్ తీసుకున్నాం, నవంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో నేను జనవిజ్ఞ వేదికకి కోరుకునేది ఏంటంటే జనవరి 1 నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ షెడ్యూల్. ఈచ్ మంత్ వీఆర్ అసోసియేట్ విత్ జనవిజ్ఞాన వేదిక. స్కూల్లో ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రామ్ పెడతాం. సో ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ మెడిసిన్స్. సో దానికి మీ సహకారం నాకు ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మార్చ్ ఏప్రిల్లో కానీ ఆ టైంలో సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్. సో దానికి ఆల్మోస్ట్ 3 నుంచి 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సో ద ఎంటైర్ కాస్ట్ విల్ బేర్ బై కావలి ఐఎంఏ డాక్టర్స్. సో ప్రజలకి